నాయకులు శుభ్రత్ పటేల్ గారు నమస్కారం అండి అందరికీ. సో ముందుగా మానవతరాయ్ గారు, మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ నిజంగా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు కమిషన్లు తీసుకుంటారు అని చెప్పి ఇప్పుడు మా వ్యాఖ్యల్ని వక్రీకరించారు, వేరే భాష చెప్తున్నారు, పెయిడ్ సోషల్ మీడియా ఆర్టిస్టులు అని చెప్పేసి కొండా సురేఖ మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతోంది? నిజంగానే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి కమిషన్ల విమర్శలు ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి బలం చేకూరుస్తూ సురేఖ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఏ రకంగా చూస్తోంది? అలాగే కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపైన సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఏం చెప్తారు? ముందుగా కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని వక్రీకరించి ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. కొండా సురేఖ గారు మాట్లాడింది గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అవినీతి గురించి, కమిషన్ కాకతీయ గురించి, కాళేశ్వరంలో కమిషన్ అవినీతి గురించి, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి గురించి, ఫార్ములా 1 రేస్ లో జరిగిన అవినీతి గురించి, ఆ పాలనలో జరిగిన ప్రతి అంశంలో అవినీతి గురించి అట్లుండేదని చెప్పిన అంశాన్ని వీళ్ళదైన శైలిలో వీళ్ళు వక్రీకరించారు. అందుకే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కాస్త వక్రీకరణ రాష్ట్ర సమితిగా మారిపోయింది 14 నెలల కాలంలో. ప్రతి అంశాన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం, విష ప్రచారం, దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మీరు అన్నారు పంచాయతీ కార్యదర్శి నుంచి ప్రధాన కార్యదర్శి వరకు ఇవాళ డిఎస్పీలు కానివ్వండి, ఏ శాఖలో అయినా సరే తిమింగళాలు, అవినీతి తిమింగళాలను ఏసీపీల ద్వారా పట్టుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కాళేశ్వరంలో 100 కోట్లు ఈఎన్సీ చెందినటువంటి హరిలాల్ ఆయన కుటుంబం మొత్తం కూడా ఇలా జైల్లో. కాబట్టి ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగ అవినీతి చేసినా పట్టుకునేటువంటి నైజం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యోగులు పట్టుకుంటున్నారు కానీ మీ మంత్రుల్ని పట్టుకోవట్లేదు కదా. అది కదా, మంత్రుల దగ్గర ఎక్కడ కూడా జరగలేదు పెట్టుకోండి. మరి మంత్రుల పైన వచ్చినటువంటి ఆరోపణలపై విచారణ చేశారా? పొంగులేటి పైన ఉత్తమ్ కుమార్, అవన్నీ కూడా పొన్నం ప్రభాకర్ వాస్తవాలు లేవు. వాస్తవాలు ఉంటే నిరూపించవచ్చు ఆధారాలతో సహా. ఉత్తర గాల్లో మాటలు, వక్రీకరణ మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే మాటలుగా దాన్ని మేము చెప్తున్నాం. అదే విధంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఏమన్నాడంటే దళిత బంధువులు అవినీతి, ఎమ్మెల్యేలనే స్వయాన హెచ్చరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు 3 లక్షలు 10 లక్షలు దళిత బంధు ఉంటే 3 లక్షలు 4 లక్షలు కమిషన్లు తీసుకుంటున్నారు కబడ్దారని ఆయనే చెప్పిండు. అట్లనే ఆ ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి సెక్రటరియట్ లో ధర్నా ఎవరున్నారు? వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ హయాంలో బిల్లులు పెండింగ్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. వాళ్ళు కావాలని 14 నెలల పరిపాలనలో, కాంగ్రెస్ పరిపాలనలో ఎక్కడ కూడా అవినీతి దొరకట్లేదని చెప్పి ఏదో రకంగా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా వంకర టింకర వక్రీకరణ రాజకీయాలకు దిగజారుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు నిజంగా అవినీతి మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. ఇవాళ 1,02,000 కోట్ల అవినీతి, 50,000 ఎకరాలకు కూడా సాగునీరు లేదు. కమిషన్ కాళేశ్వరంలో తీసుకున్న కమిషన్ల పైన జస్టిస్ పినాకిని ఘోష్ రిపోర్ట్ 400 పేజీల నివేదిక తయారైంది. రేపు మాపు ఆ నివేదిక బయటకు వస్తే అసలు దొరలెవరు, దొంగలెవరు బయటపడతారు. కాబట్టి కొండా సురేఖ గారు ఉన్న మాట మాట్లాడితే పాపం వాళ్ళు గతంలో కమిషన్లు మింగి వాళ్ళు తగిలింది. కాబట్టి ఏమంటున్నారు సురేఖ గారు స్పష్టంగా ప్రభుత్వం ఒక 5 కోట్లు పెట్టి సిఎస్ఆర్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏ ప్రైవేట్ సంస్థలైనా సరే తప్పకుండా సేవా కార్యక్రమాలు చేస్తాయి. ఆ సేవా కార్యక్రమాల కింద అక్కడ స్కూల్ భవనం, పటిష్టమైన స్కూల్ భవనాన్ని కట్టండి అన్నారు. ఆమె నిజాయితీగా మాట్లాడారు. గత ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ గతంలో ఎట్లుండేది అదే బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారండి. నిజాయితీగా మాట్లాడారు కొండా సురేఖ, ఉన్నదున్నట్టుగా మాట్లాడారు. ఇప్పటికైనా ఉన్నదున్నట్టుగా మాట్లాడినందుకు ఆవిడకి అభినందనలు కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో మంత్రులకి ఆనవాయితీ ఉండేది. అందుకే గత ప్రభుత్వంలో మంత్రులు సామాన్యులు ప్లాస్టిక్ చెప్పులతో, రబ్బర్ చెప్పులతో వచ్చిన వాళ్ళు ఇలా వేల కోట్ల పడగలెత్తారు. కాబట్టి ఫామ్ హౌస్లు, అక్రమ నిర్మాణాలు, డబల్ ఫామ్ హౌస్లు, సొంత విమానాలు, ఫ్లైట్లు, తర్వాత రకరకాల ఆస్తులు ఇవన్నీ కూడగట్టారు. వాటన్నిటిపైన కూడా అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. కాబట్టి మేమేమంటాం, దమ్ముంటే మా మంత్రుల పైన విచారణ జరపండి. ఇవన్నీ ఉత్తుత్తి కావాలని చెప్పేసి వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన బురదల్లేందుకు వక్రీకరణ రాజకీయాలకు పాల్పడుతున్నారు. కొత్త రాజకీయాల్లో కొత్త భాషను తీసుకొచ్చారు. మీరే చేయొచ్చు కదండి విచారణ. ఇప్పుడు మంత్రుల పైన ఆరోపణలు వచ్చాయి, విమర్శిస్తూ ఉన్నారు. సో మీరే మరి విచారణ ఎందుకు దీన్ని టేకప్ చేయరు? ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి అవినీతి జరగకపోయినా జరిగిందని కృత్రిమ
అవినీతి ఆరోపణలు చేయటం కాదు, వాస్తవ అవినీతి ఆరోపణలు తెలంగాణ సమాజం ముందు పెట్టండి. ఇక్కడ జరిగింది ఆధారాలతో సహా బయట పెట్టాలంటారు. మొత్తం కూడా ఇలా గతంలో వీళ్ళు చేసినటువంటి అవినీతి అలవాట్లు మానుకోకుండా ప్రతిపక్షంలో ఉన్నా గానీ అధికార పక్షంలో ఉన్నట్లు వాళ్ళు దొంగే దొంగ అన్న చందంగా ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు, ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏ మంత్రి అయినా సరే ఈ 14 నెలల కాలంలో ఎక్కడ అవినీతి అనేది జరగలేదు. కాబట్టి కావాలని చెప్పి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిష్ట దిగదార్చడం కోసం వాళ్ళ ప్రయత్నం. గ్రూప్ 1 విషయంలో అంతే చేశారు, మన లగచర్ల విషయంలో అంతే చేశారు. అన్ని కృత్రిమ ఉద్యమాలు, ఈ కృత్రిమ మాటలు, కృత్రిమ ఉద్యమాలు, వక్రీకరణ భాష్యాలు ఎప్పటికి కూడా చెల్లుబాటు కావు, నిలవవు, ప్రజాక్షేత్రం నిలవు. ఏదైనా ఉంటే బరాబర్ సాక్ష్యాలతో సహా మాట్లాడండి. లాంటి నాయకురాలు వారు మీ గురించి మాట్లాడితే దాన్ని ఏదో మాకు ఆపాదించి దాన్ని ఏదో పెద్ద అవినీతి జరిగింది అన్నట్టు ఆమె కష్టపడి ఆమె ఆ శాఖలో పేద ప్రజలు చదువుకోవటం కోసం స్కూల్ భవనం కట్టిస్తే గతంలో మీరు అన్నట్టు అటు చేయలేదా? ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు సంస్థలకు దాచుకోవటం, తమ పార్టీ ఖాతాను ఆదాయం పెంచుకోవడం. ఇలా దేశంలో అత్యంత కుబేరమైన పార్టీ ఏది? ధనవంతమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా వచ్చిందంటే ఈ విధంగా సిఎస్ఆర్ ఫండ్స్, ప్రజలకు చేరాల్సిన ఫండ్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద వాళ్ళ సేవా కార్యక్రమాన్ని మీ పార్టీ ఖాతాలకు మార్చుకోబట్టే ఇలా దేశంలో అత్యంత ధనికవంతమైన పార్టీ, ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. రైట్ అండి. ఓకే, సుప్రత్ పటేల్ గారు, సో ప్రభుత్వ